హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి మీకు అర్థమయ్యే ఉండిద్ది. ఈ ఫిష్ వచ్చేసి కట్లా ఫిష్ ఫ్రెండ్స్. కట్లా ఫిష్ ఫ్రై మా అమ్మ ఎలా చేసిద్దో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా మేము ఫిష్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసే పీసెస్ని సపరేట్ చేసుకుందాం. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మేము ముందుగానే ఉప్పుతో క్లీన్ చేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రతి ముక్కకి పట్టేట్టుగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఫిష్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయను, ఎందుకంటే నేను మసాలాలోనే కొంచెం ధనియా, కొంచెం చెక్క, 3-4 లవంగాలు, 2-3 ఇలాచీ వేసేస్తాను. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా మసాలా ఏమీ నేను యాడ్ చేయను. మీరు కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. నాలాగా చాలా బాగుండిద్ది. ఎక్కువ మసాలా పౌడర్ యూస్ చేయనవసరం లేదు. చాలా టేస్టీగా ఉండిద్ది. మీడియం ఫ్లేమ్ మీద కడాయి పెట్టుకోవాలి. దీంట్లో హాఫ్ వరకు నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫిష్ పీసెస్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంటే ఫాస్ట్గా కలర్ వచ్చేసిద్ది, పీస్ మంచిగా ఉడకదు. అందుకని సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి ఫిష్ పీసెస్ని. 3-4 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుందాం. మొత్తం ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఆయిల్ని మీరు ఫిష్ కర్రీ ఏదైనా చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ మొత్తం తీసేసిన తర్వాత అదే కడాయిలో మేము ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. దీన్ని ఓసారి మంచిగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కారం ప్రతి పీస్కి పట్టేట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు ఓసారి నాలాగా ట్రై చేయండి. చాలా బాగా వచ్చిద్ది. చాలా బాగా ఫ్రై కూడా అయ్యిద్ది. మీకు నా ఫిష్ ఫ్రై నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి.